Hey guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. Well, welcome to another vlog. So ఈరోజు డేట్ వచ్చేసి 3rd అనమాట, and then time is around 1:45. So I'm heading towards my office. Yes, let's see. సో లాస్ట్ సండే బాబాయ్ హోటల్కి అని చెప్పేసి మణికొండకి చిన్న రైడ్కి వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ రైడ్. ఇట్ వాజ్ గుడ్. అండ్ దెన్ పర్లేదు, కొంచెం సబ్స్క్రైబర్ రీచ్ అయితే వచ్చింది. కొంచెం ఐ ఫీల్ గుడ్ అనమాట ఆన్ దట్. ఎవ్రీ సండే ఐ ట్రై టు అప్లోడ్ ఎ వ్లాగ్. ఐ ట్రై కాదు, ఐఎమ్ అప్లోడింగ్. ఐఎమ్ ట్రైయింగ్ కాదు. వాడంతా స్పీడ్గా వచ్చాడు, వేస్ట్ పిల్లవాడు. అందుకే నాకు అక్కడ ప్లేస్ ఉన్నా కానీ కొంచెం మెల్లగా వచ్చా. వెల్ యా, ఐఎమ్ ట్రైయింగ్ కాదు, ఐఎమ్ అప్లోడింగ్. ఎవ్రీ సండే ఐఎమ్ ట్రైయింగ్. సో ఎవ్రీ సండే ఐఎమ్ అప్లోడింగ్ బిగ్ వీడియో. మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నాను. వస్తాయి, మంచి రోజులు వస్తాయి, దాంట్లో కూడా యాక్టివ్గా ఉండే రోజులు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసుకోండి, ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు. వల్గర్ కంటెంట్ ఉండదు. డూ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకి సబ్స్క్రైబర్స్ చేసుకుందాం. ఇంకా మీకు ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే సర్చ్ చేయండి గైస్, లైక్ సండే రైడ్స్కి, మార్నింగ్ రైడ్స్కి నియర్ బై. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, అండ్ దెన్ హైదరాబాద్ నియర్ బై బైకర్స్ కవర్ చేసే ప్లేసెస్ ఏమన్నా ఉంటే జస్ట్ లెట్ మీ నో. విల్ డూ ఎ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఆర్ ఇస్ లైక్ ఎక్స్ప్లోర్ రైడ్స్ అనమాట. చూద్దాం. జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ట్రై టు విజిట్. సో రేపు సండే ఏదైనా ప్లాన్ చేయాలి. చూస్తాను, రేపు సండే ప్లాన్ చేస్తానా, లేకపోతే అదే వీడియో పెడతానా, లేకపోతే ఈ వీడియోనే సండేకి అప్లోడ్ చేస్తానా. విల్ ట్రై. అండ్ ఫుడ్ సిరీస్ వచ్చేసి ఐ ట్రై టు స్టార్ట్. ఫుడ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సెట్ చేసేద్దాం అనమాట మొత్తం. రైట్ ఎడ పోతావు కాకా నువ్వు? ఈడ అదో ఇండికేటర్ వేసుకొని మరీ పోతాను. అట్లాంటి వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే, యాక్చువల్గా ఇక్కడున్నది డివైడర్ ఏంటంటే చాలామంది ఇట్లనే వెళ్ళిపోతుంటారు. ఈ అంకులనే కాదు, మస్తు మంది పోతుంటారు. ఇక్కడున్న కొరటి హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ టేక్ కేర్ అనమాట. దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయడమో ఏంటి, ఆ డివైడర్ని అక్కడ వరకు పెట్టాడు కదా, దానికి కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఏంటంటే ఇటు నుంచి యూటర్న్ తీసుకొని పోవడానికి ఆప్షన్ ఉండదు. అట్లా ట్యాగ్ చేస్తాను, ఒక చిన్న షార్ట్ పెట్టి యూట్యూబ్లో. విల్ సీ ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటారా లేదా అనేసి. ఈ ఇన్స్టా 360 ఏంటంటే మీరు చాలా డిఫరెంట్ వీడియోస్లో కూడా చూసుంటారు. చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర మౌంట్ చేస్తారనమాట ఈ కెమెరాని. సో దానికి సపరేట్ పర్టికులర్ ప్లేస్కి క్లాంప్స్ దొరుకుతాయి, లేకపోతే మౌంట్ చేయడానికి ఏదైనా ఉంటాయి కదా సపోర్ట్, అది దొరుకుతుంది. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ వేర్ ఐ కెన్ ఒక క్లాంప్ ఉండిద్ది, ఐ కెన్ మౌంట్ ఎనీవేర్ అనమాట. అదొకటి. ఇంకోటి సెల్ఫీ స్టిక్ అనమాట. సెల్ఫీ స్టిక్ తోటి అంత పని ఉండదు అని అనుకుంటున్నాను, అన్లెస్ అండ్ అంటిల్ నార్మల్ వాకింగ్ బ్లాగ్ కానీ, లేకపోతే ఎందుకంటే ఇప్పుడున్న హైదరాబాద్ ఆర్ లైక్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్కి ఏంటంటే కొన్ని హైవేస్ మీద ఓకే. సో ఇలా సిటీస్లో తిరిగేటప్పుడు ఏంటంటే చాలా హెడ్ టు హెడ్ ఉండిద్ది అనమాట. ట్రాఫిక్ అనేది చాలా క్లోజ్ టు క్లోజ్ ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి ఓకే, ఇక్కడ నుంచి పైకి పెట్టడం ఓకే, ఇటు నుంచి ఫ్రంట్ వ్యూ కానీ లేదా బ్యాక్ సైడ్ పెట్టేసి
మన GTA వ్యూ అంటారు చూడండి, ఆ వ్యూ కానీ పెట్టలేము. ఎందుకంటే అట్లా పెట్టినామంటే సడన్గా ఏదన్నా తాకిందనుకోండి, దట్ విల్ బి హ్యూజ్ లాస్ ఫర్ మీ అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ మౌంట్ చేసేసి బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేసి పెట్టామనుకోండి, ఇట్లా ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినప్పుడు అలా నుంచి నేను పోయినప్పుడు లేకపోతే సడన్గా ఎవరన్నా ఇట్లా వెరీ క్లోజ్ వచ్చినప్పుడు తాకుతుంది. సో అది నాకు సెన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే వెనకకు ఉండిద్ది కెమెరా కాబట్టి. ముందైతే పై వరకు పెట్టుకోవచ్చు, అట్లా అని చెప్పి ముందు కూడా పెట్టలేను, ముందు వాళ్ళకు కూడా తాకుతూ ఉంటుంది. సో సెల్ఫీ స్టిక్ అంత యూజ్ ఏం కాదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే క్లాంప్ ఉండిద్ది మౌంట్ది. సో ఎరివనర్ లైక్ ఇక్కడ ఒకటి ఉండిద్ది జే మౌంట్ లాగా, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాప్ ద కెమెరా వెయిట్. సో ఇక్కడ క్లాంప్స్ ఉంటాయి, అది అటాచ్ చేసేసి అక్కడ పెడుతున్నారు. ఐల్ సీ అంటాం అనమాట. సో చూసాను, ఇట్ విల్ కాస్ట్ అప్రాక్స్ 1500 to ఎంతనో ఉంటుంది. Insta360 తీసుకుంటాను, ఎందుకంటే వేరే వాటి మీద ఐ డోంట్ ట్రస్ట్ అనమాట. సో ఏదో తీసుకొని మన కెమెరా ఎందుకు ఖరాబ్ చేసుకోవడం. నేను ఒక వీడియోలో చూశాను, హీఈస్ యూజింగ్ నార్మల్ వన్, Insta360 కాదు. ఒక చిన్న బంప్ వచ్చింది, కత్తం కెమెరా పడిపోయింది, చాలా లాస్ అనమాట. కెమెరా ఇరిగిపోయింది యాక్చువల్గా కింద పడి. అందుకే ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్. అండ్ దెన్ ద మేజర్ కన్సర్న్ వచ్చేసి క్లాంప్స్ తీసుకోవచ్చు, ఇంకా మన ఇది ఉంది చూడండి సెల్ఫీ స్టిక్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. దానికి ఆడియో. సో ఇప్పుడైతే నేను కెమెరాకి పెట్టుకొని మన మైక్ అడాప్టర్ పెట్టేసి వైడ్ మైక్ ఉంది, అది హెల్మెట్లో ఇట్లా చుట్టేసేసి యూజ్ చేస్తున్నా వాల్యూమ్ సౌండ్కి. ఆరెంజ్ లైక్ ఇప్పుడు మీరు వింటున్నది రైట్. సో అదే అక్కడ కెమెరా అక్కడ క్లాంప్ చేశానంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్. కెమెరా మైక్ వైర్ ఉండిద్ది ఒక 2 to 3 meters, ఐ కెన్ యూజ్ ఇట్. బట్ అది ఎప్పుడన్నా బైక్ దిగి ఎక్కడన్నా వెళ్ళాలన్నా, ఆరెంజ్ లైక్ సపోజ్ చెప్తాను, ఇప్పుడు ఐ హ్యావ్ టు గో టు ద షాప్, ఐ కెన్ గో హెల్మెట్కి మౌంట్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు బైక్ దిగి. అదే సడన్గా షాప్కి వెళ్ళాలన్నా, ఆరెంజ్ లైక్ ఇఫ్ టాక్ టు సమ్వన్ ఏదైనా ఉండాలంటే ఐ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ అనమాట. కెమెరా తీయడమో లేకపోతే మైక్ తీసేయడము, మైక్ పుల్ చేయడము, కెమెరాకి అటాచ్ చేసింది. సపోజ్ మైక్ ఇన్ ద సెన్స్లో ఇప్పుడు నా కెమెరాలో ఉన్న నా హెల్మెట్లో ఉన్న మైక్ అడ్జస్ట్ చేస్తే అది తీసేయడము, అలా చేస్తే కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో కెమెరా అనేది హెల్మెట్కే పెట్టింటే ఇట్ విల్ బి గుడ్ నాకున్న ఫీజబుల్ ఆప్షన్స్లో. అందుకే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎనీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లేకుంటే ఎప్పుడో తీసేసుకున్నామని మన సెల్ఫీ స్టిక్ కానీ లేదా మన క్లాంప్ కానీ అలా. చూద్దాం, ఐ ప్లాన్ ఫర్ వన్. మంచి షార్ట్స్ వస్తాయి మన ఇన్స్టాకి కానీ యూట్యూబ్ కానీ, లాంగ్ రేంజ్లో కూడా వీడియో వస్తుంది. బట్ ఐ హ్యావ్ టు సౌండ్ ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు రికార్డ్ చేసి వాళ్ళకన్నమాట. అది సరే చూద్దాం, లెట్స్ సీ. భయ్యా నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి భయ్యా, బైక్స్ పోతాయి. ఈ టాటా ఏసీలు అయితే వాళ్ళు పోతలేరు, మమ్మల్ని పోనిస్తలేరు. కొంచెం గ్యాప్ ఇవ్వు భయ్యా, థ్యాంక్ యూ. ర్యాష్ డ్రైవింగ్, కాల్ టు దిస్ నంబర్. అట్లా కానీ మన ఇంట్లో మన పేరెంట్స్ మన బండ్ల మీద రాశారు అనుకోండి, అఫ్కోర్స్ ఆ నెంబర్ చేంజ్ చేస్తాం, అది డిఫరెంట్ స్టోరీ. అలా రాస్తే ఎన్ని కాల్స్ పోతాయో మన వాళ్ళకి, మీ కొడుకు ఇట్లా నడుపుతున్నాడు, మీ బాబు ఇట్లా నడుపుతున్నాడు, అది
నేనేమో కెమెరాని చూసుకుంటున్నాను, వాయిస్ రికార్డ్ అవుతుందా, క్యాప్చర్ అవుతుందా లేదా అని. ముందు పాట్ హోల్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అక్కడైతే పాట్ హోల్ లేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇట్లనే వస్తాను కదా రెగ్యులర్గా కాకపోయినా వీక్కి 3 or 4 times. ఆ పిల్లడు ఎందుకు వై హీ సో డల్? స్కూల్ పిల్లలా? కాదనుకుంటా. కాదు ఇట్స్ ఫ్యామిలీ. నవ్వురా బాబు కొంచెమన్నా. నేను నవ్వడం నేర్చుకోలేదా నువ్వు? ఫైనలీ లిటిల్ కొంచెం అట్లీస్ట్ కొంచెమన్నా నవ్వరా. నేను యూటర్న్ తీసుకుని ప్లేస్ వచ్చేసింది. యా ఫైనలీ ఐ మేడ్ హిమ్ లాఫ్. అబ్బా సాయిరామ్. పాప నాకే వేవ్ చేస్తుందా? బాయ్. Man, it was close. సడన్గా ఎవడో గుంజేశాడు. ఆటోడో మరి ఎవడో, ఆటోడే అనుకుంటా. భయ్యా ముందు సడన్ బ్రేక్ వేసాడు, నేను సడన్ బ్రేక్ వేసా. ఫస్ట్ సడన్ బ్రేక్ వేయగానే నేను చూసుకుంది వెనక, ఎందుకంటే వెనక వాళ్ళు అవుతారో లేదో అనేసి నేను ఆగాను. నాకు ఎవరిటే బ్రేక్ ప్రెస్ వెరీ హార్డ్, సో ఆగాను. వెనకోడు వచ్చి గుద్దాడు అనుకోండి, లేనిపోని బాధ. వాడు నన్ను వేసుకుంటాడు, నేను ముందు వేసుకోవాలి, వాడు నన్ను వేసుకుంటాడు. అందుకే ఫస్ట్ నేను వెనకాల చూసాను, వెనకాల అవుతున్నారా లేదా అని. సో ఇలాంటి ట్రాఫిక్ ఉన్న ప్లేసుల్లో బెటర్ చుట్టుపక్కల అవేర్నెస్ ఉంచుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఎవడెట్ నుంచి వచ్చి రఫ్ మంది దూరుతాడో తెలియదు. కాబట్టి బీ అవేర్. సరౌండింగ్స్ ఉండాలి, అండ్ దెన్ బ్యాక్ కూడా ఉండాలి. ఎందుకంటే నీ లక్ బాగుండి నీ బ్రేక్స్ మీద నీ వెహికల్ ఆగింది అనుకోండి, మీ లక్ బాగుండి ఎన్కోటి ఆగాలి కదా. అది అర్థమైందా? మీ లక్ బాగుండి మీ బండి ఆగినా మీ లక్ బాగుండి ఎన్కోటి ఆగాలి కదా. వాడు అంత సడన్గా ప్రోయాక్టివ్ ఉండాలి కదా, అంత సడన్గా బ్రేక్స్ అప్లై చేయాలి కదా. సో అందుకే అంటున్నాను, జస్ట్ స్లోగా వెళ్ళండి. ఇక్కడ నీ దగ్గర పట్టేసింది గాయస్, ఒక 1 month అవుతుంది. అది అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను మెడిసిన్ తీసుకున్నా, అది అవ్వట్లేదు. బట్ ఎలా అంటే చాలాసేపు ఒక పొజిషన్లో పెట్టేసి, ఒక పొజిషన్లో కానీ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసి, ఇప్పుడు సపోజ్ రైడింగ్ చేసినప్పుడు ఫోల్డ్ అయి ఉండేది కదా, ఆ పొజిషన్లో ఉండి మళ్ళీ ఇట్లా స్ట్రెచ్ చేసేటప్పుడు చుక్కలే ఉన్నాయి అనమాట. అట్లా అది పట్టేయడం కాదు గాయస్, ముసలోని అయిపోతున్నా గాయస్. నేను ముసలోని అయిపోతే పెయిన్స్ వస్తాయి కదా, ఆ పెయిన్స్ అవి. రియలైజేషన్ అట్లా అనమాట. ఏదో పట్టేసి దాన్ని కవర్ చేస్తున్నా, దట్స్ ఇట్. A friend in need is a friend indeed. ఇక్కడ ఏదన్నా మంచి సోడా కనిపిస్తే ఒకటి కొడదామంటే I'm sorry for taking wrong turn. I'm extremely sorry, but I need this very, very, very bad. ఇప్పుడే హ్యాపీగా సోడా వేసేసా, టిఫిన్ చేసేసా. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో భయ్య ఒకరు ఉంటారు, ఎవరు సోల్ఫుల్ వ్లాగ్స్ అనుకుంటా.
భయ గుర్తుకొస్తున్నాడు. పొద్దుగాలని ఆకలి వేస్తుందని టిఫిన్ వేసేసా, మళ్ళీ 11 గంటలకు బిర్యానీ తిన్నా, 12 గంటలకి అది తిన్నా ఇది తిన్నా అనేసి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్డ్. ఎవ్రీ సండే ఒక వ్లాగ్ వస్తుంది. జస్ట్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్గర్ కంటెంట్ ఉండదు. మెయిన్గా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ ఐ ట్రై టు ఫాలో. అండ్ దెన్ వీడియో ఇనిషియల్గా చెప్పినట్టు యూనో ఏమైనా ప్లేస్ ఉంటే సజెస్ట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లోర్. ఆర్ లైక్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఉంటే ఐ ట్రై టు యూనో వ్లాగ్ దోస్. చూద్దాం, ఏదైనా మెమొరబుల్ ప్లేస్ ఏమన్నా నాకు కూడా ఇష్టమవుతుందేమో ఆ ప్లేసెస్లో నుంచి. రైట్. అండ్ దెన్ ప్రాపర్ గేర్ వేసుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ వేర్ హెల్మెట్ సో దట్ హెడ్ ఇంజరీస్ నుంచి వెళ్ళి సేఫ్ అవ్వచ్చు. వేరే గుడ్ వన్. మొత్తం ప్రాపర్ గేర్ అంటే హెల్మెట్ వేసుకోండి, అంటే హెల్మెట్ కూడా నార్మల్ వేసుకోకండి. ఆ ప్రాపర్ గేర్కి బెటర్ అంతా, అంటే అంత పెట్టకపోయినా హెల్మెట్కి అట్లీస్ట్ టేక్ అ గుడ్ వన్. ఇప్పుడు 2000, 2.5లో మంచి హెల్మెట్స్ వస్తున్నాయి, స్టాండర్డ్ సేఫ్టీ ఐఎస్ఐ మార్క్ తోటి. సో పర్చేజ్ ఇట్ అండ్ దెన్ వేర్ ఇట్. అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉంది నైట్ టైంలో. అవసరమైతే తప్ప బయటికి రాకండి. అండ్ దెన్ ఉంటా గైస్. మళ్ళా థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. सब